ఎగ్జిబిటర్ల సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. ఈ పంచాయతీ మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు చేరింది. సాయంత్రం 4 గంటలకు చీరుతో సమావేశం కానున్నారు. ఈ మేరకు ఆయన సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్న పర్సంటేజ్ విధానంపై చర్చించనున్నారు. ఫిల్మ్ ఛాంబర్ కమిటీ సూచనలపై ఎగ్జిబిటర్స్ అసంతృప్తిగా ఉన్నారు. పర్సంటేజ్ సమస్యను పరిష్కరించడానికి జూన్ నెలాఖరు వరకు గడువు కోరింది కమిటీ. గడువు ఇచ్చేందుకు ససేమేరా అంటున్నారు ఎగ్జిబిటర్లు. పెద్ద సినిమా నుంచే పర్సంటేజ్ కావాల్సిందేనంటున్నారు ఎగ్జిబిటర్స్. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కోసం ప్రతి సినిమాను ఖచ్చితంగా పర్సంటేజ్ విధానంలోనే ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు అనౌన్స్ చేశారు. దీనిపై నిర్మాతల అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వివాదం స్టార్ట్ అయింది. రామ్ చరణ్ మూవీ పెద్ద సినిమాను కూడా ఇదే పద్ధతిలో విడుదల చేయాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతుండటంతో ఇరు వర్గాల మధ్య పంచాయతీ అటు ఇటు తిరిగి చిరంజీవి వద్దకు చేరింది. ఈ సమస్యను సాల్వ్ చేసేందుకు ఇండస్ట్రీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చిరంజీవితో ఈ భేటీ జరగనుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వేసిన సబ్ కమిటీ సూచనల పట్ల విముఖంగా ఉన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ 2 రోజుల క్రితం పెద్ద సినిమా నుంచే తమకు పర్సంటేజ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. మధ్యలో కొందరు సినిమా పెద్దలు రాజీ ప్రయత్నాలు చేసినా ఎగ్జిబిటర్లు ససేమీరా అంటున్నట్లు తెలుస్తోంది. దాంతో తమ ప్రస్తుత పరిస్థితిని డైరెక్ట్ గా చిరంజీవికే తెలియజేస్తామని తెలంగాణ ఎగ్జిబిటర్స్ సూచన ప్రాయంగా తెలిపారు. ఇవాళ సాయంత్రం వీరంతా చిరంజీవిని కలిసి ఆయనకు తమ సమస్యను వివరించనున్నట్లు తెలుస్తోంది. ఎగ్జిబిటర్లకు మెగాస్టార్ ఎలాంటి హామీ ఇస్తారనే విషయంపై తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఎగ్జిబిటర్లు ప్రొడ్యూసర్ల సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. మెగా ఫ్యామిలీకి చెందిన వారి సినిమాల విడుదల సమయంలోనే ఇలాంటి సమస్యలను కావాలని తెర మీదకు తీసుకొస్తున్నారని నటికుమార్ వంటి వారు కామెంట్ చేస్తున్నారు. అయితే అందులో వాస్తవం లేదని, పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే తమ డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని, దానికి మెగాస్టార్ ఫ్యామిలీ హీరోల సినిమాల విడుదలకు సంబంధం లేదని ఎగ్జిబిటర్లు అంటున్నారు. ఈ సమస్యను సంక్లిష్టం చేయడానికే కొందరు ఇలాంటి అపవాదులను తమపై వేస్తున్నారని వాపోతున్నారు. జూన్ 4న పెద్ద మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో డైరెక్ట్ గా చిరంజీవి దగ్గరికి వెళ్లి తమ గోడును వెళ్లబోసుకుంటే ఆయన సానుకూలంగా స్పందించే అవకాశం ఉండొచ్చని కొందరు ఎగ్జిబిటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీకి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ ఫోన్ లైన్ అందిస్తారు. తేజ, అదేవిధంగా ఈ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ మొదలైనటువంటి రగడ అనేటువంటిది గత కొంతకాలంగా కూడా ఈ రగడ జరుగుతూనే ఉంది. అంటే ఇది కూడా పర్సంటేజ్ల విషయంలో జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇటు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సూచించినప్పటికీ
ఈ కమిటీకి సంబంధించినటువంటి సిఫార్సులతో ఇటు ప్రొడ్యూసర్లు కానీ అదేవిధంగా ఇటువైపు ఫిలిం డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎవరు కూడా సుముఖత వ్యక్తం చేయకపోవడంతో అది ఫలించలేదు. అయితే ఇది కాస్త మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి చేరింది అన్నట్లుగానే చెప్పాలి. మరి కాసేపట్లో మెగాస్టార్ చిరంజీవితో ఈ తెలంగాణ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అయితే కలవబోతున్నారు. అయితే వాళ్ళు ప్రధానంగా చెప్పేది సింగిల్ స్క్రీన్ కి సంబంధించి, అంటే మల్టీప్లెక్సెస్ కు ఉన్నటువంటి వారిలో కొంత షేరింగ్ విధానం అనేటువంటిది ఉంది, అక్కడ వాళ్ళకి నడిచిపోతుంది. కానీ ఇక్కడ సింగిల్ స్క్రీన్ లో మాత్రం అంటే విద్యుత్ ఛార్జీలు అదనపు భారంగా పడుతుంది, అక్కడ మెయింటెనెన్స్ అదనపు భారంగా పడుతుంది. మూవీస్ కూడా ఒక నెల వరకు రిలీజ్ కానటువంటి పరిస్థితి. ఒకవేళ రిలీజ్ అయినా కానీ కొన్ని ఫ్లాప్ అవుతున్నాయి, కొన్ని అటర్ ఫ్లాప్ అవుతున్నాయి, కొన్ని మాత్రమే ఒక యావరేజ్ గానే ఆడుతున్నటువంటి పరిస్థితి. వాటన్నిటికి సంబంధించి థియేటర్లకు జనాలు రావడానికి కూడా సుముఖత వ్యక్తం చేయట్లేదు. ఇలాంటి నేపథ్యంలో దాని తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఒక ప్యాషన్ తోటి ముందుకు వెళ్తున్నాము అనేటువంటిది అయితే మాత్రం ఫిలిం డిస్ట్రిబ్యూటర్ చెప్తున్నారు. సో ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం ఇక్కడ ఒకటే చెప్తున్నారు, ఈ సింగిల్ స్క్రీన్ కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో తమకు కూడా షేర్ ఇవ్వాల్సిందే, షేర్ ఇస్తేనే మనుగడ సాగించగలుగుతాము, లేదంటే చాలా ఇబ్బందులు పడతాము అనేటువంటిది అయితే చెప్తున్నారు. అయితే పెద్ద సినిమా కూడా మీరు అన్నట్లుగా జూన్ 4న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఇక ఈ పెద్ద సినిమా కూడా షేర్ విధానాన్ని అమలు చేస్తేనే తప్ప, లేదంటే తాము థియేటర్లో సినిమా ప్రదర్శించబోమని చెప్పి వాళ్ళు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటికీ కూడా అంటే ఒక ముగింపు ఇచ్చేటువంటి, ఒక శుభప్రదమైనటువంటి ముగింపు ఇచ్చే దిశగా అయితే మాత్రం మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకున్నారన్నట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో మెగాస్టార్ చిరంజీవి నివాసానికి ఈ తెలంగాణ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ చేరుకోబోతున్నారు. దీనికి ఒక పూర్తి స్థాయిలో ఇటు ప్రొడ్యూసర్స్ కి అదేవిధంగా ఇటు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఇద్దరికి సయోధ్య కుదిర్చే విధంగా కూడా ఒక కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో అన్నట్లుగానే మనం చెప్పాలి. ప్రియాంక, తేజ, అయితే మెగా హీరోల సినిమాల విడుదల టైంలోనే ఇలాంటి వివాదాలు తలెత్తడం జరుగుతోందంటూ కూడా నటికుమార్ అనడం జరుగుతోంది. దీన్ని ఏ విధంగా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? ఖచ్చితంగా ప్రియాంక, ఇటీవల కాలంలో అంటే గతంలో కూడా మనం చాలా సార్లు చూసాం. అంటే మెగాస్టార్ కి సంబంధించి మెగా అభిమానులకు సంబంధించినటువంటి క్రేజ్ ఏ విధంగా ఉంటుంది, మెగాస్టార్ కుటుంబ సభ్యులంటే ఆ క్రేజ్, ఆ రిలీజ్ లో కూడా ఎంత గ్రాండ్ రిలీజెస్ అనేటువంటి ఉంటాయి, గ్రాండ్ ఓపెనింగ్స్ ఉంటాయి, కలెక్షన్స్ కూడా భారీగా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ ఉంటున్నటువంటి నేపథ్యంలో కాబట్టి అంటే ఇలాంటి వారి యొక్క సమస్య తెలియాలి అని అంటే ఖచ్చితంగా ఇలాంటి బాగా పాపులర్ ఉన్నటువంటి హీరోలు, అందులోనూ మెగాకి సంబంధించినటువంటి హీరోలు అయితే ఖచ్చితంగా తమ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి ఆశతోనే కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా చేస్తున్నారు అనేటువంటిది నటికుమార్ మాట్లాడినారు. కానీ దీనికి సంబంధించి ఆ నటికుమార్ వ్యాఖ్యలను అయితే ఇటు తెలంగాణ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది ఖండిస్తున్నారు. అది తమ సమస్యను పరిష్కరిస్తారనేటువంటి ఆలోచనతో తాము చెప్తున్నామే కానీ తాము మెగా ఫ్యామిలీకి కానీ మెగాకి సంబంధించినటువంటి హీరోలకు కానీ తామే వ్యతిరేకం కాదు, ఇది ఉద్దేశపూర్వకంగా చేసేది కాదు, మా కష్టాన్ని కూడా పూర్తిగా పరిగణలోకి తీసుకోవాలనేటువంటిదే తాము కోరుకుంటున్నాము అనేటువంటిది వారు చెప్తున్నారు. సో ఏదైనా కానీ మరి కాసేపట్లో ఈ సమస్యకు ఒక శుభప్రదమైనటువంటి ముగింపు దొరకపోతుంది అనేటువంటి ఆశలో అయితే మాత్రం ఇటు తెలంగాణ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. మరి కాసేపట్లో చిరంజీవి నివాసానికి తెలంగాణ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ చేరుకోబోతున్నారు. ఆయన ఒక కీలకమైనటువంటి సూచనలు ఇటు నిర్మాతలకు ఇటు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కూడా చేయబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్ తేజ, థ్యాంక్ యూ.